ఫస్ట్ వీక్ వెళ్ళి సినిమా అత్యద్భుతంగా బ్రహ్మాండంగా ఉందంటే మీకు నెక్స్ట్ వీక్ వస్తారు. సో ఐ వాంటెడ్ టు క్రియేట్ అ మ్యూజిక్ విచ్ వుడ్ రెజనేట్ విత్ ఈ జనరేషన్కి రెజనేట్ అయ్యే మ్యూజిక్ నేను. సో హీ డిడ్ అ గ్రేట్ జాబ్. అదే కాకుండా ప్రభాస్ ఇంట్రో, మోహన్ లాల్ గారి ఇంట్రో, దాని తర్వాత దెన్ ఆల్ క్లాంగ్స్ 5 ట్రైబ్స్ సాంగ్ ఉంది. అన్ని 5 గూడాలు ఒక దగ్గరకు వచ్చే పాట ఒకటి ఉంది. ఆ పాట అంటే ఒక్కొక్కరికి 1 minute ఇంట్రడక్షన్ ఉంది ఒక్కొక్క గూడానికి. అది దాని తర్వాత ఒక్క సాంగ్ మాత్రం నేను మణి శర్మ గారి దగ్గర కొన్నాను. ఆయన దగ్గర కొన్నాను. ఐ జస్ట్ బాట్ డబ్బులు ఇచ్చి ఒక సాంగ్ చాలా బాగా చేస్తున్నాడు ఆయన. ఆయన దగ్గర ఒక పాట ఇప్పుడు ఎవరో చెప్తే వెళ్ళి అడిగాను, మీ దగ్గర ఇలా మంచి పాట ఉంది కానీ, ఓకే విందు దాకా నచ్చితే తీసుకో అన్నాడు. సో హీ వాజ్ గ్రేషియస్. సో ఆయన దగ్గర తీసుకున్నాను. కానీ అంటే నాకు ఒకటి అనిపిస్తుంది, ఇన్ పర్సనల్ ఒపీనియన్ కావచ్చు, ఇదే ప్రాజెక్టు ఇదే విధంగా ఇప్పుడు ఏదైతే మీరు ఏదైతే చేస్తున్నారో అదే కావచ్చు, ఇదే టెక్నీషియన్స్ కావచ్చు, ఇదే విధంగా వేరే వాళ్ళు తీసుంటే ఇంకా ఎక్కువ బడ్జెట్ ఉంటుందేమో అంటే ఏమంటారు మీరు? కుడ్ బి, మేబీ, బట్ ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ అబౌట్ ద హీరో. నో ఐ అండర్స్టాండ్. ఐల్ టెల్ యూ, మీరు అనేదానికి గుర్తుంది. See, everybody has a limited buzz. Okay, it depends on the market. Okay, నేను ఒక్కడనే కానీ ఈ ప్రాజెక్ట్ భుజాలపైన వేసుకొని నేను కానీ ముందుకు వెళ్ళున్నానంటే ఇట్ వుడ్ హ్యావ్ క్రియేటెడ్ ఓన్లీ ప్రాబ్లీ అ సర్టన్ బస్. ఈవెన్ తెలుగు స్టేట్స్లో కూడా ఓకే అనేది వచ్చేది. బట్ నాకు అలా కాదు. ఐ వాంటెడ్ ద స్టోరీ టు బి వెరీ లార్జ్. ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ మై క్వశ్చన్. ఎందుకో తెలుగు స్టేట్స్లో ఉన్న సినిమా ఆడియన్స్ జనాలందరి గురించి నేను మాట్లాడట్లా, సినిమాని ప్రేమించేవాళ్ళు, సినిమాని చూసేవాళ్ళు, సినిమా గురించి మాట్లాడుకునేవాళ్ళు, వాళ్ళు మీ మీద కొంచెం తక్కువ చూపు లేదా కొద్దిగా నెగిటివిటీ ఉంటుంది కదండి. ఎందుకు ఉండదు? అందువల్ల దీనికి రావాల్సిన బడ్జెట్ రాలేదు అని నేనంటే ఉంటుంది. ఎందుకు ఉండదు? వాళ్ళు ఒక ఛాన్స్ ఇస్తారు చూడడానికి. వాట్ వాజ్ మై ట్రాక్ రికార్డ్ ఇన్ ద లాస్ట్ 2-3 Fridays? ట్రాక్ రికార్డ్ ఇన్ ది లాస్ట్ 3 releases, they were not up to the mark. So when someone with not up to the mark is trying to do something so ambitious, first and foremost అసలు అంత పెద్దది ఉంటుందా అనేది క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఓకే, రెండోది విల్ హీ పుల్ ఇట్ ఆఫ్? ఇంత పెద్ద సబ్జెక్ట్ తీసుకున్నాడు, అసలు నిజంగానే వీళ్ళు అనుకున్నంతగా వీళ్ళు ఆగేయగలరా, వీళ్ళు చెప్పినంత బాగా వస్తుందా అనేది ఉంటుంది. ఇదంతా 27వ తేదీ మార్నింగ్ షో దాకే ఉంటుంది. ఓకే, ఇదంతా 27వ తేదీ. నాకున్న బిగ్గెస్ట్ కాన్ఫిడెంట్ ఇద్దరి దగ్గర నుంచి వచ్చిందండి మేజర్గా. మన బీవీఎస్ రవి, మచ్చా రవి అంటారు కదా, ఆయనకు మా నాన్నగారు నాకు చెప్పకుండా మిక్సింగ్ జరిగేటప్పుడు రవి రా ఒక దగ్గరకు తీసుకెళ్తానని ఆయన తీసుకెళ్ళి ఫస్ట్ హాఫ్ చూపించాడు. రవి ఓ వాజ్ సో అమేజింగ్ అది ఇదని మాట్లాడాడు. నేను భయపడాను, ఇదేంటి అసలు నేను మిక్సింగ్ ఇంకా అవ్వలేదు, ఏం కాలేదు, ఊరికే ఆర్ఆర్ ఫస్ట్ దీనికి అది. దాని సెకండ్ హాఫ్ ఎప్పుడు అని చెప్తూనే అడుగుతూనే ఉన్నారు. నాకు 2 months పట్టింది అవాయిడ్ చేసుకుంటూ వచ్చాను. 2 months తర్వాత ఇంకా తప్పక ఇంకా సినిమా ఎప్పుడు పోస్ట్పోన్ అయిందని తెలిసిందో మార్చ్ నేను ఏం చేశానంటే, ఓకే ఈ విఎఫ్ఎక్స్ ఈ రఫ్ వర్షనే శ్రీకాళహస్తి ప్రధాన అర్చకుల్ని పిలిపించి, అక్కడ సంస్కృత్ కాలేజ్ ప్రిన్సిపల్ని పిలిపించి, ఫార్మర్ ఆ దేవస్థానం బోర్డు చైర్మన్ని పిలిపించి, నా సినిమా ఇప్పుడు జూన్కు పుష్ అవుతుంది, మీరు చూడండి ఏమైనా తప్పులుంటే ఇప్పుడు చెప్పండి, నేను అది మార్చుకుంటా అని చెప్పి ఆ షోకి వీళ్ళిద్దరిని పిలిపించాయి. ఎవరిని? రవిని, ఇది కోనా వెంకట్ని కూడా పిలిపించాను. అంతా అయిపోయిన తర్వాత ఇట్ వాజ్ వెరీ రఫ్. ఆర్ఆర్ లేదు, ఏమీ లేదు, బ్లూ మ్యాట్లు అలాగే ఉన్నాయి. వీళ్ళకి కూడా చూపించేశాను నేను. చూపించిన తర్వాత ఫస్ట్ ఒక 10 minutes తర్వాత రవి వచ్చి హగ్ చేసుకుని అతను పంపించిన మెసేజ్ నేను 27వ తేదీ నేను పెడతాను. కోన వెంకట్ గారు ఆయన హీ వాజ్ యూనో ఇట్స్ వెరీ క్లోజ్. 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ అచీవ్డ్ అనుకున్నాను ఆ మెసేజ్లు చూసి. దాని తర్వాత ప్రధాన అర్చకులు అయితే ఒక్క డైలాగ్ మార్చుకో, భక్తి అంటే ఏంటో ఇదే అని చెప్పారు. దెన్ విని వాళ్ళ ఫాదర్కి చూపించాను, మా వైఫ్ వాళ్ళ ఫాదర్ సుధీకర్ గారికి. అంకుల్ చూసి ఒకటి అన్నారు, నేను మా నాన్నగారు చనిపోయినప్పుడు ఏడ్చాను విష్ణు, దాని తర్వాత ఇప్పుడే ఏడుస్తున్నాను నేను,
కానీ ఇది హిందూయిజము ఇదని కాదు, ఇది ఒక ప్యూర్ డివోషన్. ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ రిలీజన్స్. ఇట్స్ ప్యూర్ డివోషన్. ఇది ఇట్స్ అ సూపర్ మూవీ అని ఆయన ఫీల్ అయ్యారు. సో ఇట్ గివ్స్ మీ ఎంకరేజ్మెంట్. కానీ మీ ముగ్గురికి తెలియదేం కాదు, 4 గోడల మధ్యన మనం అందరం చూసుకొని ఎక్స్ట్రాడినరీ అది ఇది అనుకున్న సినిమాలు పెద్దగా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళేసరికి రీచ్ అవ్వకపోవచ్చు. పర్వాలేదు అనుకున్న సినిమా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6వ తేదీ డి రిలీజ్ అవుతుంది. 2006 నవంబర్ 23 నా బర్త్డేకి డి ఫస్ట్ షో పడింది ప్రసాద్ ల్యాబ్లో. ఏప్రిల్ 13, 2007కి రిలీజ్ అయింది. ఈ మధ్యలో ఒక 100 షోలు ప్రసాద్ ల్యాబ్లోనే పడింది, దిల్ రాజు గారితో సహా. చూసి ఈ సినిమా యావరేజే అమ్మాయి, పెద్దగా ఆడది, ఇది కష్టమే అని చెప్పి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయలే. దాని తర్వాత లాస్ట్లో నాన్నగారు తీసుకున్నారు. అలా చాలా మంది డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇది యావరేజ్ అన్న సినిమా మన తెలుగులో బ్లాక్ బస్టర్ అయింది, చాలా బస్టర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అరుంధతి, దాని హిస్టరీ, మనీ. సో ఆల్ దాట్. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, వెన్ ఇట్ కమ్స్ బ్యాక్ అల్టిమేట్లీ ఇది చేసేది, ఐ హ్యావ్ డిసప్పాయింటెడ్ నాన్నగారు ఫ్యాన్స్. నేను డిసప్పాయింట్ చేశా. నా సినిమాలు నచ్చిన వాళ్ళు నేను డిసప్పాయింట్ చేశా. ఐ హోప్ విత్ దిస్ మూవీ ఐల్ బీ ఏబుల్ టు సే సారీ.